తిరుపతిలో ఎంతో పవిత్రమైనటువంటి శ్రీనివాసుని ప్రసాదం కల్తీ అవటం అనేది మనందరికీ తెలిసిన విషయమేను. ఎంతో పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి తీసుకువెళ్ళినటువంటి ప్రసాదాన్ని కొన్ని లక్షల మంది ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది. ఇలాంటి పవిత్రమైనటువంటి లడ్డూని అపవిత్రం చేసి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి హైందవ సంస్కృతి సాంప్రదాయాలు పాటించేటువంటి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది ఈ చర్య అనేది. ఇదంతా కూడా కులాంతర మతాంతర విషయాల పట్లనే వారు ఉద్దేశించినట్లుగా మాకు అనిపిస్తుంది. ఇలాంటి కల్తీ అనేది చేయటం అనేది ఇది ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది హైందవ సంస్కృతి సాంప్రదాయాలు పాటించేటువంటి వారి యొక్క మనోభావాల మీద గొడ్డలి పెట్టులా ఉంది. రసాయన పదార్థాలతో కలిపి పవిత్రమైనటువంటి ఆవు నెయ్యి స్థానంలో అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలతో కలిపి తీసినటువంటి వేస్ట్ పదార్థాన్ని ఈ విధంగా ఆవు నేతిలో కలిపి లడ్డు చుట్టడం అనేది చాలా అసహ్యకరమైనటువంటి విషయం. గతంలో 7 కొండల్లో ఒక 2 కొండలు క్రైస్తవ మతం మీద సిలువ వేసి క్రైస్తవ మతాన్ని ప్రాప్తిలోకి తీసుకురావాలని, అభివృద్ధిలోకి తీసుకురావాలని అలా చర్యలు కూడా జరిగాయండి. అలాంటి చర్యలు చేపట్టినటువంటి తన తండ్రి ఏ విధంగా అదృశ్యమైపోయినారో భగవంతుడు ఎవరిని క్షమించడండి. మనుషులు మనం క్షమించినా చేసిన తప్పుకు కర్మ ఫలం అనేది ప్రతి వారు కూడా అనుభవించి తీరాల్సిందే. అదే విధంగా స్వామి వారి యొక్క నామాలను తొలగించాలి అన్నందుకు ఆయన పనిష్మెంట్ అనుభవించారని మేము అనుకుంటున్నాము. 11 స్థానాలతో ఆయన ఓడిపోవటానికి మరి అతనికి అంతరాత్మకు అర్థమైందో లేదో, స్వామి వారి పట్ల చేసినటువంటి దుశ్చర్యలకు ఆల్రెడీ పనిష్మెంట్ అనుభవిస్తాడు. ఆయన కళ్ళు తెరిచి ఇప్పటికైనా సరే గత ప్రభుత్వం ఎవరైతే వ్యక్తులు ఈ కల్తీ లడ్డు తయారు చేసేటువంటి వారు భాగస్వాములై ఉన్నారో వారంతా తమ తప్పిదాన్ని తెలుసుకొని ప్రాయశ్చిత్తం గనక చేసుకోకపోతే వారు కూడా పనిష్మెంట్ అనేది అనుభవించాల్సింది. ఎవరిని క్షమించినా భగవంతుడు అనేవాడు మాత్రం తప్పు చేసిన వారిని క్షమించరు.